నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆసీనులైన అతిథులందరికీ నమస్కరించారు. కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను
సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू, నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జూన్ 20న జిల్లాలో ఉన్న 1 నుంచి 19 సంవత్సరాల వయసులోపు పిల్లలందరికీ నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి అరుణశ్రీ అన్నారు. మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నులి పురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మెయిన్ టార్గెట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉంది కాబట్టి ఐసీడీఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మన స్కూల్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ జూనియర్ కాలేజ్ ఎంతమంది ఉంటారమ్మా మన ఐసీడీఎస్ నుంచి 1 to 6 years అప్రాక్స్ 30,000 వరకు ఉంటారు. ఓకే, సో అందరికీ ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వదు. ఆ రోజు అందరూ అవైలబుల్ ఉండాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ చెప్పాలన్నా చాలా మంది పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి రాదు, మరి ఎంత చెప్పినా కూడా మరి జనరల్ నేనైతే ఆఫ్టర్నూన్ టైం వన్స్ మిడ్ డే మీల్ అయిపోయిన తర్వాత లైన్గా పెట్టేస్తారు, 2 లైన్ పెట్టేసి చాలా ప్రాబ్లం చేస్తారు. ఒక అబ్బాయి కంటే నాతో పాటు 10 మంది పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల టీచర్స్ కొన్ని ఐరాన్ పని అందరినీ తీసుకొస్తారు. దయచేసి మీ యాక్చువల్లీ ఏమీ కాదు, అది మీరు వేరే చెప్తే సరిపోతే అవసరమైతే అలా అడ్మిట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ టీచర్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక ఇయర్ మనకు చాలా ప్రాబ్లం అయితే అది మీ అందరికీ తెలుసు. కంపల్సరీ ఒక 5 to 10 బెడ్స్ పెట్టండి. వాళ్ళకి ఎవరు వచ్చినా కూడా మనం వాళ్ళను తర్వాత ఇంకోటి డిపిఓ గారు మేడం గ్రామ పంచాయతీ అందరూ ఒకసారి అంతం చేయించండి మేడం, ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. తర్వాత ఎస్పెషల్లీ మీటింగ్స్ ఏవైతే జరుగుతుంది మా మున్సిపల్ కమిషనర్ కూడా బాగుంది, తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరిని పాప కానీ బాగుంటుంది ఎంగేజ్ చూస్తుంది. అదేవిధంగా డిఈఓ గారు ప్రతి స్కూల్లో కూడా ముందే పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఆ రోజు మీ పిల్లలు పంపిందని చెప్పండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే ఇవ్వండి. ఏమి కాదంటే గుర్తించుకుని కొంచెం డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాపర్గా చేసుకోండి. ఇదందరికీ ట్రాన్స్మిటెడ్ ఎలిమెంట్స్ మనకి సాయిల్ నుంచి ఈ వర్మ్స్ ఏవైతే ఉన్నాయి క్రాప్ చేస్తుంది. సో దీనివల్ల చిల్డ్రన్కి బాగా పెయిన్ అంటనల్ వస్తుంది, ఎనీమియా, తర్వాత లంగ్ డిసార్డర్స్, ఈ కాంప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యి వాళ్ళు సిక్ అవుతూ ఉంటారు. సో ఎఫెక్ట్ అవుతే ఫ్యూచర్లో వాళ్ళు లైవ్లీహుడ్ కూడా సరిగా ఎర్న్ చేయలేదు. సో వాళ్ళకి హెల్తీగా హ్యాపీగా వాళ్ళు చదువుకోవాలి అంటే ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేయాలి. సో ఈ టార్గెట్స్ వల్ల మనకు 2% తగ్గింది. సో మనకి ఏంటంటే అందరూ కంపల్సరీ మాస్క్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మాస్ స్టాఫ్ ఆల్మోస్ట్ 500 to 600 ఉన్నారు. బట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కలిపితే 1200 to 1500 రోల్ చాలా ఇంపార్టెంట్. సో మా వాళ్ళ ప్రజెన్స్లో అందరూ కోఆపరేట్ చేసి స్పాట్లోనే పిల్లలకి
నాగర్ కర్నూలు జిల్లా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రాక నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి వట్టెం వెంకటేశ్వర దేవాలయాలలో అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆలయ కమిటీల ఆధ్వర్యంలో పూర్ణ కుంభ స్వాగతం పలికిన అర్చకులు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ రాములు, బంగారు, శృతి, సుధాకర్ రెడ్డి, నవాస్ ఈశ్వరయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంటాక్ట్ చేస్తూ మా ఊర్లో టెంపుల్ కట్టాలి అనేటువంటిది ఒక బలమైనటువంటి ఒక కోరికతో పూర్తిగా మనసు పెట్టి మిగతా కమిటీ సభ్యులందరినీ కూడా తోడు తీసుకొని ఈరోజు ఇంత మంచి దేవాలయాన్ని కట్టించారు. దేవాలయం ఒకటి కట్టడమే కాకుండా ఆ దేవాలయాన్ని కట్టడానికి నిర్వహించడానికి ఒక మంచి కమిటీని, వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఆ యొక్క కమిటీనే ఈరోజు టెంపుల్ ఒకటే కాదు, టెంపుల్ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా వసతి ఉండాలి. అదే రకంగా ఈ చుట్టుపక్కల ఈరోజు మ్యారేజెస్ చేసుకోవాలంటే చిన్న చిన్న అటువంటి వాళ్ళకి కష్టమవుతుంది అనేటువంటి పద్ధతిలో ఒక మ్యారేజ్ హాల్ నిర్మాణం చేయటం, గార్డెన్ నిర్మాణం చేయటం, చుట్టూ 17 ఎకరాల స్థలం కలెక్టర్ నుండి తీసుకొని గోశాల, రకరకాల చెట్లు పెట్టడం, గోశాల నిర్వహించటం, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. చెప్పడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, నాకు తెలిసి చాలామంది నేను ఊళ్ళో పోతున్నాను, ఊళ్ళో తోటలు పెడుతున్నాను, నేను రిటైర్ అయిన తర్వాత అక్కడనే ఉంటాను, తర్వాత నేను ఊరికి ఇది చేస్తున్నాను అని చెప్పినటువంటి వాళ్ళను చాలామందిని చూశాను. కానీ అతి త్వరలోనే సాధ్యం కావటం లేదు, ఓల్డ్ ఏజ్ అయిపోయింది, నాకు అక్కడ ఉంటే మళ్ళీ ఈ పట్టణానికి అలవాటైనాను, ఏదైనా మంచి చెడు హాస్పిటల్ కావాలంటే ఇబ్బంది ఉంది, అందుకని మళ్ళీ వాపసు వచ్చేసినాను చెప్పేటోళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా డే టు డే బేసిస్లో ఇక్కడ ప్రతి సంవత్సరం ఏ రకంగా వృద్ధి చేయాలి, ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి, ఈ డెవలప్మెంట్ కొరకు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాతావరణం అభివృద్ధి కావాలి అంటే ఈ విగ్రహం ఏం చేస్తుంది, ఇది ఏం చేస్తుంది అని చేస్తుంది. కానీ ఆ రకంగా నాస్తికత్వంతో అనేక పుస్తకాలు రాసి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా చివరికి ఓల్డ్ ఏజ్లో చనిపోయేటువంటి సమయంలో నాకే భగవంతుడు ఎందుకు చేశాడు, లేదా నేను చనిపోయిన తర్వాత ఈ రకంగానే చేయాలి అని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి రాములు గారిని అడగటం, ఆ రకంగా ఇక్కడికి వెళ్ళి రోడ్డు కావాల్సినటువంటి వసతులు చేయించుకోవటం, ఇది ఈ రకంగా చేస్తున్నటువంటి కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. సమాజంలో ప్రాణులు కూడా సమిష్టిగా ఉన్నప్పుడే వాటికి స్ట్రెంత్. నేను ఎక్కువ నేచర్ దీంట్లో ఉన్నటువంటి వాటిని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి దాని స్ట్రెంత్ ఎంత అంటే జీవి చిన్నదే అయి ఉంటుంది, కానీ యునైటెడ్ దీంట్లో ఇది చేసినప్పుడు ఎంత పెద్దదాన్ని దేన్నైనా కానీ ఎదిరించగలుగుతాయి. సామెతలు మనకు అనేక ఉన్నాయి, కానీ పశువులు, మనుషులు కూడా ఆ రకమైనటువంటి సమిష్టి జీవనం నడిపేటువంటి దాంట్లో మిగతా జీవుల కంటే మనకు ప్రత్యేకత ఉంది. కానీ సమిష్టి దీంట్లో ఉండటం కొరకు ఈ దేవుడు, దైవం, దీనికి కావాల్సినటువంటి యునైట్ చేసేటువంటి ఫోర్సు ఈ యొక్క దేవాలయాల దగ్గర భజన చేసుకోవటం, కీర్తనలు వినటం, మంచి చెప్పేటువంటి వాళ్ళు, మంచి సూక్తులు చెప్పేటువంటి వాళ్ళు, సమాజంలో ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి, కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, మానసికంగా ఎట్లా బయటపడాలి అనేటువంటి విషయాల్ని
బోధించేటువంటి స్థలం ఈ యొక్క టెంపుల్ ప్రవేశం. అదే రకంగా మనకు టెంపుల్ కమిటీ మెంబరు ప్రతాప్ రెడ్డి గారు, ఎక్స్-ఎంపీ, ఎక్స్-ఎమ్మెల్యే నా గురించి ఎప్పుడు గర్వంగా మా జిల్లా వాడు, మా మండలం, మా ఊరు అనేటువంటి పద్ధతిలో పలకరించేటువంటి రాములు గారు, నిత్య అన్నదాత ఈశ్వరయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బంగారు శృతి గారు, భాగ్యలక్ష్మి గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులారా, సురేందర్ రెడ్డి మా మలక్పేటలో ఇంటి వెనకాలనే ఉంటాడు. ఈ టెంపుల్కి రావాలని చెప్పి అనేక సార్లు అడగటం జరిగింది. తర్వాత నరసింహారెడ్డి గారు కూడా చెప్పటం జరిగింది. వీరికంటే ముందే రంగారెడ్డి గారు కూడా మలక్పేటలో ఉండేది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు మంచి చెడు అన్నిటికీ కూడా సహకరిస్తుండేటువంటి వారు. అప్పుడే వారు ఇక్కడ గుడి కడుతున్నాను ఇంద్రసేన్ రెడ్డి గారు, దాని వరకు ఎక్కువ టైం ఇస్తున్నాను అని చెప్పేవారు. ఇంజనీరింగ్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో మనోజ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆధ్వర్యంలో హోటల్, షాపులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. అమృతపాణి మండి రెస్టారెంట్, పరివారం రెస్టారెంట్, నేషనల్ రెస్టారెంట్, బటర్ఫ్లై రెస్టారెంట్ తనిఖీ నిర్వహించి షాంపిల్స్ సేకరించడం జరిగింది. అలాగే లైసెన్స్ లేనటువంటి హోటల్స్కి నోటీస్ ఇచ్చారు. నాప్ రిపోర్ట్ ఆధారంగా కేసులు రిజిస్టర్ చేశామన్నారు. చేస్తున్నారన్నమాట. అట్లనే మొన్న జరిగింది కూడా అక్కడ అన్నమాట. మీరు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి అంత క్లియర్గా వచ్చింది. బయట తీసుకురా, డస్ట్బిన్ తీసుకురా. బిల్ ఇస్తా
ఏమైనా బ్యాగు నీ లోపలికో నేను బయటికి వెళ్ళిపో దా వీడియో తీస్తున్నా నీకు బలం దా అయ్యా ये फिर नहीं लेना, यूज नहीं करना। पानी दो थोड़ा पानी लो। నమస్తే అండి, నేను మనోజ్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా ఆహార భద్రతా అధికారిని, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ని. ఈరోజు మనం పట్టణంలో అచ్చంపేట పట్టణంలో విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో మన పట్టణంలో మన టౌన్లో కొన్ని హోటల్స్ని చెక్ చేయడం జరిగింది. ఈ హోటల్స్లలో ఇప్పుడు కొన్ని 3-4 హోటల్స్ చెక్ చేస్తాము, ఇంకా కూడా చెక్ చేస్తుంటాము. ఇక్కడ మెయిన్గా మా యొక్క ఇంటెన్షన్ టుడే ఏంటంటే ఏమైనా స్టోర్డ్గా చేసిన ఐటమ్స్ అమ్ముతున్నారా, లేకపోతే ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ ఏమైనా అమ్ముతున్నారా అనేది చెక్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మాకు కొన్ని అనుమానిత శాంపిల్స్ అయిన చికెన్ బిర్యానీలను, ఇట్లా కొన్ని మన రోటీలకి ఉపయోగించే ముడి పదార్థాలు రా మెటీరియల్ తీసుకొని మన ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. అట్లాగే మనం పనిచేసేటక్కడ మీరు ఒక ఖచ్చితంగా లైసెన్స్ ఉండి మీరు వ్యాపారాన్ని నడపాలి. అట్లా కాకుండా వితౌట్ లైసెన్స్ లేకుండా నేను మనం రోడ్డు మీద పెట్టి చేస్తామన్నా కూడా మీ మీద చట్టపరమైన చర్యలు 6 నెలల జైలు శిక్ష లేదా 5 లక్షల ఫైన్ వరకు విధించడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ నేను మన పట్టణ ప్రజలకి, టౌన్ పీపుల్కి, కన్జ్యూమర్స్కి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు మన హోటల్ యాజమాన్యాలు ఎలా ఉండాలంటే నాణ్యమైన ఆహారాన్ని అందించండి. అట్లా కాకుండా కల్తీ చేసేసి తర్వాత మన 2-3 రోజుల తర్వాత ఒక వారం రోజుల చికెన్ స్టోర్ చేసేసి ప్రిపేర్డ్ ఫుడ్ తయారు చేసి ఇవ్వడం అట్లాంటివి కూడా ఇబ్బంది కలిగించొద్దు చెప్తున్నా. గతంలో కూడా కొన్ని కేసులు మనం రిజిస్టర్ చేయడం జరిగింది. వాటిని మన అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా వాటిని క్లియర్ చేశాము. అట్లనే ఇప్పుడు దీంట్లో రకాలు ఉంటాయండి. మనం ఇప్పుడు అన్సేఫ్ అని తేలితే మాత్రం కోర్టుకు కూడా మనము జరిమానా విధిస్తారు, కోర్టుకి కూడా ఫైన్ విధిస్తాం అనమాట. కాబట్టి మీ అందరికీ చెప్తుంది ఏంటంటే నాణ్యమైన ఆహారం అందించండి. ఏ రోజుకి ఆ రోజు చికెన్ తీసుకొచ్చి సర్వ్ చేయండి, లిమిటెడ్లో తెచ్చుకోండి, ఫ్రెష్గా ఫుడ్ని ఇచ్చేసేయండి, కలర్స్ వాడకం కూడా తగ్గించేసేయండి. మీకు ఇందు మూలంగా నేను ఒకటి చెప్తున్నాను, ఫుడ్లో కలర్స్ అనేది కూడా తగ్గించేసేయండి, అసలు కంప్లీట్గా బంద్ చేసేయండి, ఓకేనా? ఎందుకంటే దాని మీద మనం మీకు ఉంది బ్యాన్ అనేది కూడా. కంపల్సరీగా ఫుడ్ కలర్స్ వాడడం కూడా మానేసేయండి. సో అందరూ హోటల్ యాజమాన్యాలకి హెచ్చరిస్తుంది ఏంటంటే నాణ్యమైన భోజనం అందించండి. థ్యాంక్ యూ. పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెరుగుపరచుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా నుంచి కరాటే పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పథకాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఇస్రో ఆధ్వర్యంలో సైంటిస్ట్ ప్రోగ్రాంకు ఎంపికైన విద్యార్థిని అభినందించారు. కాబట్టి ఇక్కడ అక్కడ ఉన్న పీరియడ్ కూడా ఇక్కడ రమ్మంటున్నాము. అలాగే గవర్నమెంట్ హై స్కూల్ సుల్తానాబాద్ నుండి హెడ్ మాస్టర్ గారు రత్నాకర్ గారు, రత్నాకర్ గారు పేరు ఉన్నారు కదండి. స్టార్టింగ్ పెట్టండి, ఎండ్ పెట్టండి. మన డిస్ట్రిక్ట్ మనకి కాంపిటీషన్
సైబర్ క్రైమ్ నేరాల పట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయాలని రామకొండం సైబర్ క్రైమ్ సీఏ కృష్ణమూర్తి సూచించారు. పారిశ్రామిక ప్రాంతంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాల పట్ల సింగరేణి కార్మికుల్లో అవగాహన కల్పించడానికి బుధవారం జెడికే2 ఇంక్లైన్ గనిపై రామకొండం సిపి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ సిఐ2 ఇంక్లైన్ గని డివై జిఎం రామస్వామితో కలిసి కార్మికులకు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించారు. రిజిస్ట్రేషన్ ఉంటాం కదా, ఫింగర్ ప్రింట్స్ పెడతాం. ఇంకా మనం జనరల్గా జరిగేటివి కానీ మనం ఏంటంటే కావాలి, ఇది మనం అర్థం చేయాలి, మనం అడగాలి కూడా. వాడు ఏం చేస్తారు దాన్ని ఏంటి అబ్బా పని చేస్తారు పక్క పెడతాం గీత పెడదామంటారు. ఇవంతా టాక్టిక్స్. వీళ్ళందరూ ఏం చేస్తారంటే హ్యాకర్లు ఈ షాపులతో మొత్తం పోయిన్సర్ అవుతారు. ఇట్లా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నందుకు మిషన్కి కావాల్సింది ఏంటి ఫింగర్ ప్రింట్స్. కానీ నీకు బ్యాంకులు డైరెక్ట్ డబ్బులు తీసేసుకుంటాడు. ఎంత ఒక రోజు 10,000 డిజేబుల్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకుని డిజేబుల్ పెట్టుకుంటే 40% అది మీకు కీ లాంటిది. ఎలా ఏంటంటే మీ డబ్బులు అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, పిటిషన్ ఫైల్ చేయండి. చెప్పండి ఎంతవరకు వస్తాం. మళ్ళా పోయిన డబ్బులు కట్టమంటాడు. 1,50,000 పోయినా వెహికల్ కట్టు, కొంత టైం అయిపోతే పీరియడ్ ఆఫ్ టైం 40 days అయినా అట్లా జరిగినాయి చాలా మంది. ఇప్పుడు ఆయన పోయిన వ్యక్తి కూడా పోయి కట్టే ఉంటాడు. మరి ఎవరు దీనికి బాధ్యతలు? 3 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. 3 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఒక 1,50,000 ఆయన దగ్గర కూడా పోయింది. మొత్తం పోయినాయి, పుస్తకం పోయినాయి. అడిగిన అడిగితే సార్ నాకు ఈఎంఐలు ఉన్నాయి, అది ఉన్నాయి సార్. మరి మన క్రెడిట్ కార్డు ఇచ్చేవాడు మధ్యవర్తి. నువ్వు దీనికి బ్యాంక్ ఏ సంబంధం ఉండదు. క్రెడిట్ కార్డు ఇస్తే ఇంత పర్సెంటేజ్ అమౌంట్ వస్తుంది అంతే. తర్వాత వాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, వాడిని యాక్షన్ లేదు. వాడు అంటాడు మీకు మీరు ఓన్లీ బ్యాంకు పోయినా ఏ డెబిట్ కార్డులకి డబ్బులు పోయినా క్రెడిట్ కార్డులకి డబ్బులు పోయినా వాళ్ళు రెస్పాండ్ కాదు ఉండాలి. డబ్బులు పోయినా కానీ ఏం చేయాలంటే మీకు ఏమైనా కానీ ఏ విధంగా మీకు ఆన్లైన్ ద్వారా మీకు డబ్బులు పోతే మీరు వెంటనే మనకు చెప్తారు, మనకు తెలుస్తుంది, మన అన్న చెప్తుంది అదే నేను మోసపోయిన కాదు. ఒకసారి కాల్ చేసి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్లో మనము భాగస్వాములు కావడానికి 2 ఒకటి ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్, రెండోది ఆశ, అత్యాశ. ఈ రెండు ఉండడం వల్లే మనం దీనికి లోన్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీకు బ్యాంకు అకౌంట్కి నంబర్ ఉందో దాన్ని స్మార్ట్ ఫోన్లో వాడకండి. ఓన్లీ డబ్బా ఫోన్ పెట్టుకోండి. ఆ డబ్బా ఫోన్లో అయితే మనకు ఏం కాదు. కానీ స్మార్ట్ ఫోన్ వల్ల మనము ఈ వీటికి గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం స్మార్ట్ ఫోన్ ఉంటే అట్టుకుంటాం కదా, ఏదో ఒకటి మనం నొక్కుతూనే ఉంటాం. దాంట్లో మనము ఇది నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సార్ మన కృష్ణమూర్తి సార్ గారు చెప్పింది మంచిగా దొరలో పెట్టుకొని మీరు ఇటువంటి వాటికి గురి కావాలని ఆశిస్తూ సెలవు చేసుకుంటున్నాం.
సైబర్ అవేర్నెస్లో భాగంగా మరియు మా అడిషనల్ డీజీపీ మేడం శిఖా గోయల్, అదేవిధంగా రామగుండం కమిషనరేట్ సిపి సార్ ఆదేశాల మేరకు బ్లూ ఇంక్లైన్ బొగ్గుగనిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ఇందులో మాకు ఈరోజు చెప్పింది ఏంటంటే సైబర్ అవేర్నెస్లో భాగంగా చాలామంది డబ్బులు కూడా కొట్టుకుంటున్నారు, చాలామంది ఎవరు కూడా కంప్లైంట్ చేయడం లేదు. ఇందులో మేము అవేర్నెస్ కల్పించాం. ఎవరికి కూడా మన పర్సనల్ డేటా ఇవ్వద్దు, అదేవిధంగా ఏ ఫోన్ కాల్స్ వచ్చినా కానీ లిఫ్ట్ చేసి మనము అమౌంట్ వేయద్దు, వాళ్ళు అడిగిన అమౌంట్ వేయద్దు. ఇందులో ఎక్కువ మనకు బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కానీ, లేదంటే మనకు డబ్బులు ఇస్తాం లక్కీ లాటరీ వచ్చిందని, లేదంటే ఒక లింక్ ఇస్తే లింక్ని క్లిక్ చేయడం వల్ల చాలా డబ్బులు పోతున్నాయి. దీని మీద అవగాహన కల్పించాము. తర్వాత ఏంటంటే ఎవరికైనా సైబర్ క్రైమ్ అయిన వెంటనే 1930 కాల్ చేయాలి. ఇట్లా 1 అవర్ లోపు కాల్ చేస్తే మనకు దాదాపు పోయిన అమౌంట్లో దాదాపు 90% వరకు మనం ఆపవచ్చు. దీన్ని గోల్డెన్ అవర్ అంటాం. ఒకవేళ లేట్ అయినా కొంత ఏమైందంటే మన అమౌంట్ అనేది తగ్గిపోతుంది. పుటాన్ హోలో ఉండలేము, పుటాన్ హోలో ఉంచలేము. సో ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా సైబర్ క్రైమ్ అనిపిస్తే మీ డబ్బులు పోతే ఇమీడియట్లీ 1930 కాల్ చేయండి, లేదంటే www.cybercrime.gov.in పిటిషన్ ఫైల్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఫస్ట్ డబ్బులు ఆపవచ్చు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. బుధవారం గద్వాల మండలం పరమాల గ్రామ శివారు వద్ద నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద బడిబాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈరోజు మన రాష్ట్రంలో ఈ బడిబాట జూన్ 12 ఈ రోజు నుంచి స్కూల్ ఓపెన్ అవుతున్నాయి. సో గవర్నమెంట్ ఉద్దేశం ముఖ్యంగా ఫస్ట్ రోజు అందరికీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ నుంచి 2 జతాలు 2 pairs ఆఫ్ యూనిఫామ్ ఇస్తున్నారు. సో ఫస్ట్ డే ఇది ఫస్ట్ పేర్ యూనిఫామ్ ఇస్తున్నారు. సో యూనిఫామే కాకుండా ఇది ఎందుకు ఇస్తున్నారంటే, యూనిఫామ్ అంటే అందరూ ఒకటే, అందరు ఈక్వల్ అనే సందేశంతో మనం ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో నేను ఆర్డర్స్ వేసుకోకుండా అందరూ యూనిఫామ్ ఇవ్వాలి. ఫస్ట్ డేనే మనము యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్, నోట్బుక్ అన్నీ ఇస్తున్నాము. అందరూ రావాలి. సో అందరూ వచ్చి యూనిఫామ్ తీసుకొని యూనిఫామ్ని వాడాలి, మంచిగా చదువుకోవాలి. సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా అందరు కూడా నిన్న సీఎం గారు కూడా మాట్లాడారు. సో నిన్న మాట్లాడి సీఎం గారు ఏమన్నారంటే, ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం ఉండొచ్చు, మన ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, పక్క రాష్ట్రాలు ఉన్న ఆంధ్ర సీఎం ఉండొచ్చు, అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు సీఎం పిఎం అంతా పెద్ద స్థాయిలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఉద్దేశం, మన గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే. ఇట్లాంటి గవర్నమెంట్ స్కూల్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఉన్నాము. గవర్నమెంట్ ఏమికి డబ్బులు లేకున్నా, ఎలాంటి సౌకర్యాలు లేకున్నా కూడా గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ నుంచి మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము, యూనిఫామ్ ఇస్తాము, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము, అన్ని సౌకర్యాలు ఇస్తారు. మీరు పేరెంట్స్ స్పెసిఫికలీ ప్లస్ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఇట్లాంటి సౌకర్యాలన్నీ ఇస్తున్నది ఉపయోగించుకొని పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఓన్లీ జిల్లాలో ఉన్న 468 స్కూల్లో కూడా మనం ఏది చిన్న రిపేర్స్ ఏమున్నాయి అమాదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేయడం జరిగింది. సో వాళ్ళకి కూడా మనం భాగస్వామ్యం చేసుకొని, వాళ్ళు వస్తేనే మనకి పిల్లలు వస్తారు. మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏం అవసరం ఉంది స్కూల్కి అన్నీ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఫైనల్గా ఏం కోరుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ ఏమున్నారు, ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని బడికి పంపాలి, స్కూల్స్కి పంపాలి, యూనిఫామ్తో పాటే పంపాలి. అందరు ఈక్వల్ అనే ఉద్దేశంతో ఇది యూనిఫామ్ ఇవ్వడం జరిగింది తీసుకొని. ప్లస్ ఈ యూనిఫామ్ క్లాస్ రూమ్స్లో ఈ టెక్స్ట్ బుక్, నోట్బుక్ అన్నీ ఇస్తున్నాము. ఎక్కడ కూడా వీళ్ళు సెలవు తీసుకోకుండా ఎప్పుడైనా ఒక 2 రోజు అప్పుడెప్పుడు, అది కాకుండా మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక 90% అటెండెన్స్ ఉన్నట్టు అందరూ చూసుకోవాలి. ఇది పేరెంట్స్ బాధ్యత. అది వస్తేనే మనం లాస్ట్ టైం నేను అధ్యయనం చేస్తే ఎంతమంది ఎక్కువ పిల్లలు స్కూల్కి పోతుంటే మ్యాక్సిమం కూడా పాస్ అవుతున్నారు. ఎక్కడ మనకి స్కూల్ అటెండెన్స్ తక్కువ ఉంది, వాళ్ళు ఎక్కువ శాతం ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి మొదటిగా అందరూ ఈ జిల్లాలో అదైన సందేశం ఏదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం 90-95% అటెండెన్స్ పాటించాలి. అప్పుడే మనకి స్కూల్కి రావాలి, చదువుకోవాలి. మన గవర్నమెంట్ నుంచి అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ రిపేర్ చేయడం జరిగింది, ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ
మనం ఇంకా పాసింగ్ పర్సంటేజ్ ఎక్కువ కావాలి. సో అందరూ మంచిగా చదువుకోవాలి. మీ పేరెంట్స్కి కూడా ఇప్పుడున్న వాళ్ళు మీరు చదువుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సో దానిని దృష్టిలో పెట్టుకొని టీచర్స్ కూడా పెట్టాలి అని కోరుతూ డిఓ గారు, ఎంఈఓ గారు మీరందరూ ఇప్పుడు చాలా మన టీచర్స్ అది పేరెంట్స్ అటెండెన్స్ తక్కువ ఉంది. సో మొదటి రోజు నుంచేనే పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుపుకొని వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా పిల్లల్ని పంపాలి అని వాళ్ళకి చెప్తేనే అక్కడి నుంచి షురు అవుతుంది. సో రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ యూనిట్ 6 ఈఎస్పీ వద్ద బుధవారం ఒడిశాకు చెందిన 37 సంవత్సరాల అర్జున్ మారండి అనే కార్మికుడు పనిచేస్తున్న క్రమంలో ప్రమాదశాత్తు పైనుండి పడి తల పగిలి అక్కడికక్కడే మరణించాడు. కాగా అర్జున్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, దహన సంస్కారాల కింద ₹1,00,000, అతని కుటుంబంలో ఒకరికి ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు చిలిక శంకర్, నామసాని శంకర్, బోమల్ల చందర్, ఆలేటి శ్రీనివాస్, గిట్ల లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. जवान आ रहा है, उठाने उसको साले को वो 6 बजे गिरा है अभी इसमें अल्लाह करेंगे भाई, अल्लाह करने से होता है। మూడవది దాన సంస్థల ₹1,00,000 ఇవ్వాలి. కొంచెం ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇంకో పాటు ఎన్టీపీసీలో కూడా సెటిల్మెంట్ చేసుకొని ఒక పేపర్ రాసి మీరు ఇవ్వాలి. సెటిల్మెంట్ అయిన తర్వాత అదే దాన్ని పట్టుకున్న తర్వాత మీరు తీసుకుని పంపించాలి. అట్లనే ఎన్టీపీసీలో లొకేషన్లో కూడా కుటుంబానికి అదే ఎవరితో తర్వాత ఇంకోటి మీరు 3 నెలల నుంచి కూడా పేమెంట్ ఇస్తలేరు అని తెలిసింది. ఎన్టీపీసీలో మీకు బాగా ఎక్కువ అయిపోతాను. ఎందుకంటే 3 నెలల నుంచి ఎక్కడి నుంచో ఒరిస్సాను తీసుకుపోయి తీసుకొచ్చి పని చేయించుకుంటే పేమెంట్ క్లియర్ మీరు వస్తున్నారు. మీరు ఇచ్చిరా? నేను ఇచ్చా సార్, మేము ఇచ్చాం, కంపెనీ ఇచ్చింది. ఏదో మేకప్ చేసి సార్ ఇచ్చేసా ఉంటారు వాళ్ళకి. ఆ నెల పేమెంట్ ఈ నెల 25 లేకపోతే దొరుకుతుందా లేదా, ఈ కిందటి నెల 15. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన బస్ల ఫిట్నెస్లను ఆర్టీఏ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ఈ రోజు నుండే పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకెళ్లే బస్సుల పరిస్థితులను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్ల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్, అదేవిధంగా బస్సుల విద్యార్థుల సంఖ్య తదితర వాటిని పరిశీలించారు. విద్యా సంవత్సరం 24-25 ప్రారంభం రోజున ఈరోజు పాఠశాల స్కూళ్ళని బస్సులన్నీ తనిఖీ చేయడం జరుగుతుంది. ఫిట్నెస్, పర్మిట్, మరి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉంటే పాఠశాల బస్సులు రోడ్డుకి రావాలి. ఓన్ లోడ్ ఉన్నా కానీ మేము ఆ కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. అవి ఫిట్నెస్ లేని బండ్లను ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది.
పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు. మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము. అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు యూనిఫామ్లో ఉండాలా. అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా మేము వాటిపైన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఈ చెకింగ్ అనేది ఉంటుంది. ఈ ఏపీ పైన చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మా డీటీసీ గారు మరి మా ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు రోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. జిల్లాలోని వివిధ వాణిజ్య వ్యాపార రంగాలలో పనిచేసిన వలస కార్మికుల పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా జిల్లాలోని ఇటుక బట్టీలు, హోటల్స్, ఇతర వాణిజ్య వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ వాళ్ళు భరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళకి వచ్చిన ఎంతో కొంత నెలకు వచ్చే వేతనాలు వాళ్ళ కుటుంబాలు అన్నట్టు బతుకుతున్నాయి. వాళ్ళ కథ ఏమున్నా కానీ వాళ్ళ పిల్లల కథలో ఉండకూడదు. మన మనసులో ఏం పెట్టుకున్నా కానీ మన బిజినెస్ నడిపించుకున్నాం కానీ పిల్లల గురించి మన పిల్లలు కాకుండా ఏదో కొంచెం మంచి చేయడానికి కొంచెం అవకాశం దొరికింది కదా అని ఉపయోగించుకుంటూ చేయడానికి ప్రయత్నిద్దామని నా విజ్ఞప్తి మీ అందరితో. ఎందుకు చెప్తున్నానంటే అండి, మీరు ట్రై చేసి చూడండి. నేను కూడా చూశాను. నాకు 3-4 సందర్భాలు 4 నెలలు 5 నెలలు మా ములుగు జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా మంది వచ్చారు. ఒక 100 మంది పిల్లలు తీసుకెళ్లి చిన్న బస్సు పెట్టించి పక్కన స్కూల్లో ఎన్రోల్మెంట్ చేయించాను. ఆ 4 నెలల్లోనే వాళ్ళ బాడీ చేంజ్ అయ్యింది. కొంచెం హైట్ వచ్చింది, కొంచెం మాట్లాడడం వచ్చింది. హిందీ టీచర్ ఒకటి పెట్టించి నేర్పించడానికి ట్రై చేసాం. ఒక 2-3 వర్క్ సైట్ లో కూడా వర్క్ సైట్ స్కూల్ అని ఒకటి ఉంటుందండి. కొంతమంది పెట్టారు. మీ దగ్గరే స్కూల్ పెట్టు, మీరు మీ ఎంప్లాయీస్ లో ఒకరు పార్ట్ టైం అక్కడ పనిచేస్తారు. 5 నెలల్లోనే పిల్లలు కొంచెం మాట్లాడడం మొదలు పెట్టారు, కొంచెం ఆట మొదలు పెట్టారు, కొంచెం అక్షరాలు మొదలు పెట్టారు. 5 నెలలు అంత పని చేసిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళారు కదా నాకు తెలియదు. నేను ఏమవుతుందా విరక్తి చేసినట్టు మాట్లాడట్లేదు. కానీ వాడు లెక్కలు వచ్చినా కానీ వాడు వెళ్ళి వేరే రకంగా ఉద్యోగాలు ఎక్కగలడు. షాప్ లో కొంచెం ఆంకెలు పెట్టడానికి కూడా అవుతుంది. కొంచెం ఆలోచించండి. 5 నెలలు చెప్పిన తర్వాత నా ఆలోచన 100 మందిలో కనీసం 10 మంది పిల్లలు ఆ దారికి పట్టుకుని వెళ్ళుతారని నా ప్రూఫ్ లేదని నమ్మకం పెడుతున్నా ఆప్టిమిస్ట్ గా. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.